So general yesterday, yes friends, is my screen is visibility friends? కనిపిస్తుంది కదా స్క్రీన్? ఎస్, ఓకేనా? ఎస్ సార్. ఓకే, గుడ్. సో యాక్చువల్గా మనకి చూడండి, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. అంటే ఇది ఒక కంపెనీ, ఫస్ట్ కంపెనీ. దిస్ ఇస్ వాట్ సెకండ్ కంపెనీ. దిస్ ఇస్ వాట్ థర్డ్ కంపెనీ. There are so many companies are available. There are so many software companies are available. But here, ఇక్కడ ఈ సైడ్ బిజినెస్ ఓనర్స్, బిజినెస్ స్టాక్ హోల్డర్స్ ఉంటారు. బిజినెస్ ఓనర్స్ ఆర్ బిజినెస్ స్టాక్ హోల్డర్స్, వీళ్ళనే మనం ఏమని పిలుస్తున్నాం? క్లయింట్స్ అని పిలుస్తున్నాం. క్లయింట్స్, దెర్ ఆర్ సో మెనీ క్లయింట్స్. అంటే బిజినెస్ చేసే వ్యక్తిని అత బిజినెస్ ఓనర్ అంటాం. మనకు బిజినెస్ ఇచ్చే వ్యక్తిని క్లయింట్ అని పిలుస్తాం. మనకంటే ఎవరు? సాఫ్ట్వేర్ కంపెనీకి బిజినెస్ ఇచ్చే వ్యక్తిని క్లయింట్ అని. బిజినెస్ అంటే ఏంది? ప్రాజెక్ట్ ఇచ్చే వ్యక్తిని క్లయింట్ అని పిలుస్తాం. అట్లా బిజినెస్ చేసే వ్యక్తిని బిజినెస్ ఓనర్ అని పిలుస్తాం. అతను ఏ బిజినెస్ చేస్తున్నాడు? లెట్స్ సే సపోజ్ బ్యాంకింగ్. ఇతను బ్యాంకింగ్ బిజినెస్ చేస్తున్నాడు, దాన్ని బ్యాంకింగ్ క్లయింట్ అంటాం. సో ఇతను ఈ కామర్స్ చేస్తున్నాడు, ఈ కామర్స్ బిజినెస్. సో బ్యాంకింగ్ బిజినెస్ చేసే వ్యక్తి ఈ కామర్స్ బిజినెస్. ఇతను ట్రావెలింగ్ బిజినెస్ చేస్తున్నాడు. ట్రావెలింగ్ అంటే ఏంది? టు బుక్ ద టికెట్స్. అది ఫ్లైట్ టికెట్ అయినా, ట్రైన్ టికెట్ అయినా, ఏదైనా సరే అతను బుక్ చేయగలడు కస్టమర్కి. అది అక్కడ విషయం. సో బ్యాంకింగ్ బిజినెస్ వేరే ఉంటుంది, ఈ కామర్స్ బిజినెస్ వేరే ఉంటుంది, ట్రావెలింగ్ బిజినెస్ వేరే ఉంటుంది. అయితే వీళ్ళందరూ బిజినెస్ ఓనర్లు బిజినెస్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో బ్యాంకింగ్ బిజినెస్ అనే చేసే వ్యక్తి ఇదిగో తన రిక్వైర్మెంట్ ఇలా అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు అంటే, నా బ్యాంకులో డిపాజిట్లు చేసుకోవాలా కస్టమర్స్ అందరూ, డిపాజిట్స్ తో పాటు విత్డ్రాల్ చేసుకోవాలా కస్టమర్స్ అందరూ, విత్డ్రాల్ తో పాటు పేమెంట్స్ చక్కగా చేసుకోవాలా, పేమెంట్స్ తో పాటు ట్రాన్స్ఫర్లు కూడా చేసుకోవాలా, వాళ్ళు లోన్స్ కూడా తీసుకోవాలా ఆన్లైన్ లోనే. ఇదంతా దిస్ ఇస్ బిజినెస్. ఈ కామర్స్ వాడు, ఈ కామర్స్ బ్యాంక్ ఏం చేస్తున్నాడు? ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేసుకోవాలా ఆన్లైన్ లోనే, ప్రొడక్ట్స్ అన్ని సేల్ అవ్వాలా ఆన్లైన్ లోనే. అంటే కస్టమర్ ఆన్లైన్ లోకి రావాలి, ప్రొడక్ట్స్ చూసుకోవాలి, పర్చేజ్ చేసుకోవాలి. ఇలాంటి సౌకర్యం ఇవ్వాలి కస్టమర్. కానీ వీడు అనుకుంటున్నాడు, ఈ ట్రావెలింగ్ బిజినెస్ వాడు ఏమనుకుంటున్నాడు? ఇదిగో కస్టమర్ నా దగ్గరికి వస్తే అతను ట్రైన్ టికెట్ కావాలంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, బస్ టికెట్ కావాలంటే బస్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఫ్లైట్ టికెట్ కావాలంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఇతను ఎయిమ్, ఇది బిజినెస్ ఇతంది. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ కంపెనీని కన్సల్ట్ చేస్తారు. ఎట్లాగా? బాబు, మేము ఈ బిజినెస్ ఇవి చేయాలనుకుంటున్నాం, కాబట్టి మీరు మాకు సాఫ్ట్వేర్ తయారు చేసి ఇవ్వాలి అని. అంటే దానికి వాడేం చేస్తాడంటే, సో ఇక్కడ రిక్వైర్మెంట్ అంటాం దీన్ని మనం ఏమంటాం? రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్. ఏదైతే బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ ఉందో, వాడు ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ని సాఫ్ట్వేర్ కంపెనీకి ఇస్తాడు. అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, జనరల్ గా చెప్పాలంటే బిడ్డింగ్ జరిగింది. బిడ్డింగ్ అంటే ఏంది? బిట్స్ అంటే ఏంది? వేలం పాటలాగా తెలుగులో చెప్పాలంటే. అంటే అర్థమైంది, ఇదైతే ఇది ఉందో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్, ఇదే బిజినెస్ రిక్వైర్మెంట్ ని సాఫ్ట్వేర్ గా తయారు చేసి కన్వర్ట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాడు దీనికి బిడ్ వేస్తాడు. అంటే ఎట్లాగా అంటే, సపోజ్ లెట్సే అతను అన్నాడు, నాకు ఇదిగో ఒక 20 lakhs అయితే ఈ ప్రాజెక్ట్ చేసిస్తా అన్నాడు. వీడు బిడ్ వేసాడు. ఇదే సెకండ్ కంపెనీ వాడు 20 lakhs కాదు, నేను 90 lakhs కే చేసిస్తా అన్నాడు వాడు. థర్డ్ కంపెనీ వాడు 19 ఎందుకు, నేనైతే 15 to 16 lakhs కల్లా కంప్లీట్ చేస్తా అన్నాడు వీడు. అప్పుడు ఏం చేస్తాడు? ఈ బిజినెస్ స్టాక్ హోల్డర్స్ ఏం చేస్తారు? ఈ క్లయింట్ ఏం చేస్తాడు? డైరెక్ట్ గా వాడికి ఆ ప్రాజెక్ట్ ఇస్తారు. అట్లా బిడ్డింగ్ జరిగింది. సపోజ్ ఇక్కడ ఇది ఉంది బిజినెస్ రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ కి మళ్ళీ వీళ్ళు ముగ్గురు బిడ్స్ చేస్తారు. అంటే ఎవడైతే తక్కువ వాడుకున్నాడో, ఎవడైతే తక్కువ బిడ్ వేసాడో వాడికి ఆ ప్రాజెక్ట్ వెళ్తుంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ వెళ్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే అది జరిగేది. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇవన్నీ కూడా సేల్స్ టీమ్ చూస్తూ ఉంటారు. సేల్స్ టీమ్ వాళ్ళ అండర్లో నడుస్తూ ఉంటుంది సేల్స్ టీమ్. ఈ సేల్స్ టీమ్ ఇవి యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారు. సో ఎలాగైనా సరే బిడ్ వేస్తారో ప్రాజెక్ట్ సొంతం చేసుకుంటారు. ఎప్పుడైతే బిడ్ వేసాడో ఆ ప్రాజెక్ట్ నీకు వచ్చిందో అక్కడి నుంచి ఇక క్లయింట్ కి నీకు సంబంధాలు ఏర్పడతాయి. క్లయింట్ అంటే ఎవడు? బిజినెస్ ఓనర్. అంటే క్లయింట్ అని ఎందుకు పిలవాలి వాడిని అంటే, నీకు ఇప్పుడు బిజినెస్ ఇస్తుంది వాడు కాబట్టి వాడినే క్లయింట్ అంటాం. ద పర్సన్ హూ గివ్స్ ద బిజినెస్ టు ద కస్టమర్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ, ఈజ్ నథింగ్ బట్ ఎ క్లయింట్. అంటే క్లయింట్ అంటే మీరు ఏం లేదు, హోటల్ ఉంది, మీరు హోటల్కి వెళ్ళి 2 చికెన్ బిర్యానీలు తినాలనుకున్నారు, మీరు వెళ్ళారనుకో, మీరు క్లయింటే ఎవరికి? హోటల్కి. ఎందుకు? మీరు బిజినెస్ ఇస్తున్నారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీకి ఎవడైనా సరే
ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాడు. ప్రాజెక్ట్ అంటే వాడికి అమౌంట్ ఇస్తున్నాడు. దట్ ఈస్ వాట్ బిజినెస్. ఎవరైతే ఈ బిజినెస్ ఇస్తున్నాడో డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీకి బిజినెస్ ఓనర్ క్లయింట్ అవుతాడు అట్లా. సో ద పర్సన్ హూ గివ్స్ ద బిజినెస్ టు ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇస్ నథింగ్ బట్ క్లయింట్. అప్పటి నుంచి వాడు క్లయింట్. సో అలాగా బిడ్డింగ్ తీసుకొని ఏదైతే లెస్ కోట్ చేశాడో, లెస్ బిడ్డింగ్ ఇచ్చాడో, వెంటనే ఆ ప్రాజెక్ట్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చింది. ఎస్, అప్పుడు ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే దీన్ని సాఫ్ట్వేర్ తయారు చేయాలి ఈ ప్రాజెక్ట్. అంటే ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని తీసుకొని సాఫ్ట్వేర్ గా తయారు చేయాలి. ఇక సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చింది. ఎస్. ఇంకా వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, టోటల్ గా మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ రాసుకోవాలి కదా. ఎస్ సార్, నో టర్మ్స్ అండ్ కండిషన్, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, అంటే ఏంది, ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ రాసుకుంటారు. ఏమని అంటే, బాబు ఇదిగో ఇది మొత్తం కూడా 16 lakhs అమ్మా ప్రాజెక్ట్ అంతా. ఓకే, ఈ 16 lakhs ప్రాజెక్ట్ ని నేను 4 దఫాలుగా నీకు రిలీజ్ చేస్తా. ఒకసారి కాదు, 4 సార్లుగా. ఒకసారి కొంత పార్ట్, ఇంకోసారి కొంత పార్ట్, ఇంకోసారి కొంత పార్ట్, ఇంకోసారి 4 పార్ట్లుగా డివైడ్ చేసి నీకు ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఖచ్చితంగా ఒక 4 months లో డెలివరీ చేస్తా. అంటే మంత్ కు ఒక ఫీచర్ అనమాట. మంత్ కు ఒకసారి నీకు రిలీజ్ చేస్తా. అంటే 4 రిలీజెస్ ఫర్ 4 months. అంటే 4 రిలీజెస్ ఉంటాయి అంటారు. 4 రిలీజెస్ ఫర్ 4 months. ఒక్క మంత్ కి ఒక రిలీజ్ ఉంటుంది. అంటే రిలీజ్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ మొత్తాన్ని తయారు చేసి టెస్టింగ్ చేసి నీకు ఇచ్చేస్తాం, తీసుకొని వాడుకోవటం అంతే, నీ కస్టమర్లకు ఉపయోగించుకోవటం అంతే. అలాగా 4 months పట్టిద్ది. ఓకే, ఫస్ట్ నువ్వు 16 లక్షలు కదా, నువ్వు ముందు 8 lakhs పే చేయాలా. అది చెక్కా క్రాషా? క్యాష్ అయితే క్యాష్, చెక్ అయితే చెక్. క్యాష్ కాదు, మాకు చెక్కే కావాలా. ఎస్, ఇది ఈ మళ్ళీ మిగతా రిమైనింగ్ 8 lakhs ఎప్పుడు ఇవ్వాలా? టోటల్ గా ఎప్పుడైతే 3rd month ఉందో, ఇంకా 3 రిలీజులు అయిపోయిన తర్వాత, 3వ రిలీజ్ అయిపోయిన వెంటనే డబ్బు పే చేయాలి 8 lakhs. అప్పుడు నీకు 4th ఏదైతే రిలీజ్ ఉందో అది అందిద్ది. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ, ప్రాజెక్ట్ ని 4 భాగాలు విడగొడతాడు. ప్రాజెక్ట్ అంటే రిక్వైర్మెంట్ ని ఒకసారి లోన్స్ రిలీజ్ చేస్తాడు, ఒకసారి పేమెంట్స్ ట్రాన్స్ఫర్ జరిగేది సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తాడు, ఒకసారి డిపాజిట్ విత్డ్రాల్ జరిగే సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తాడు. అట్లా విడతల వారీగా రిలీజ్ జరిగిద్ది అనమాట. సో అలా రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత కూడా మళ్ళీ దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఇంకో మాట ఏముంటదంటే, టీఎంసీలో ఫస్ట్ పాయింట్, సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు మీరు మాకు ఇస్తున్నారు కదా, ఇవ్వటం అంటే రిలీజ్ చేస్తున్నారు కదా, మరి ఈ సాఫ్ట్వేర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా ఇష్యూ వస్తే ఎట్లా, దానికి కూడా కండిషన్స్ రాసుకుంటారు. ఎలాగా, సపోజ్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయి అంటే 3 రకాలుగా ఉంటాయి. ఒకటి మైనర్ ఇష్యూ, 2 మేజర్ ఇష్యూ, 3 క్రిటికల్ ఇష్యూ. అంటే మేజర్ ఇష్యూ, మైనర్ ఇష్యూ, క్రిటికల్ ఇష్యూ ఇట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది, ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది కస్టమర్ ఉపయోగించుకునేటప్పుడు దానికి ప్రాబ్లమ్స్ రావచ్చు కదా. ఎట్లాగా మీరు దాన్ని సవరిస్తారు, ఎట్లా మీరు రెక్టిఫై చేస్తారు దాన్ని, ఎంత టైం రెక్టిఫై చేస్తారు? నేను 5 years ఇస్తాను నీకు, 5 సంవత్సరాలు నాదే బాధ్యత. ఓకే, 5 years. ఓకే, మరి 5 years లో మినిమం అంటే తర్వాత మేజర్, అంటే ఇదేంది, మైనర్ ఇష్యూ, మేజర్ ఇష్యూ, క్రిటికల్ ఇష్యూ. మైనర్ ఇష్యూ వచ్చిందంటే 2 hours ఆర్ 3 hours లో రిజాల్వ్ చేయాలా. మేజర్ ఇష్యూ వచ్చిందంటే అట్లీస్ట్ 4 hours లో రిజాల్వ్ చేయాలా. ఇక క్రిటికల్ ఇష్యూ వచ్చిందంటే మీరు ఏం చేస్తారో, మీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంతమంది టీం పెట్టుకుంటో మా సంబంధంలా, యూ మస్ట్ రిజాల్వ్ దిస్ ఇష్యూ విత్ ఇన్ 8 hours. అంటే 1 రోజులో, 1 డేలో నువ్వు క్లియర్ చేపెట్టాలా. ఇదంతా చేయలేకపోయావా, నీకు పెనాల్టీ పడింది, మళ్ళీ పెనాల్టీ. అంటే అర్థమైంది, సాఫ్ట్వేర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ బాధ్యత కూడా నీదే. ఎన్ని సంవత్సరాల వరకు, 5 సంవత్సరాలు. లేదు నేను 5 ఇవ్వనంటే 3 రాసుకో, 3 years, లేదు 2 years, అట్లా కండిషన్స్ ఉంటాయి అమౌంట్ని బట్టి. అర్థం ఇట్లా ఈ విధంగా మనకి అగ్రిమెంట్ నడిచింది అనమాట. సో ఇదన్నిటికీ అగ్రి అయిపోయి ఓకే చెప్పిన తర్వాత, అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వాడు డైరెక్ట్ అటాక్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇక ఏదైతే క్లయింట్ ఉన్నాడో వాడి బిజినెస్ రిక్వైర్మెంట్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చింది. అంటే ఎంత, ఒక 200 pages ఉంటాయి ఇది, లేదా ఒక 300 pages. అంటే రిక్వైర్మెంట్ని బట్టి ఒక 300 pages డాక్యుమెంట్ మొత్తాన్ని తీసుకొని, ఇదిగో ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి వస్తాడు వాడు, ఎవడు, బిజినెస్ ఓనర్. వాడినే మనం ఇప్పుడు క్లయింట్ అంటాం. ఇంకా వాడు ఆ ప్రాజెక్ట్ మొత్తం, ఇదిగో దీన్నే మనం ప్రాజెక్ట్ అంటాం. ఏదైతే బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకొని తీసుకున్న తర్వాత ఈ కంపెనీలోకి వచ్చిందో
దాన్నే మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అని పిలుస్తాం ఇక్కడి నుంచి. వి కన్సిడర్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఇక ఈ ప్రాజెక్ట్ ని చేయడానికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ పనిచేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చిన వెంటనే ఈ డాక్యుమెంట్ ని స్టడీ చేసే టీం ఒకటి ఉంటుంది. దాన్నే మనం బిజినెస్ అనలిస్ట్ టీం అంటాం, బిఏ టీం. ఈ టీం ఏం చేస్తుందంటే ప్యూర్లీ దిస్ బిజినెస్ అనలిస్ట్ టీమ్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ బిజినెస్. వేరేది ఏ సబ్జెక్ట్ వాళ్ళకి అర్థం కాదు. వాడేం చేస్తాడు, ఇచ్చిన ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని స్టడీ చేస్తాడు. అసలు పిచ్చి పిచ్చి ఏమైనా ఇచ్చావా, అసలు క్లారిటీగా ఉన్నాయి ఇచ్చావా, క్లారిటీ లేకుండా ఇచ్చావా, అసలు దీన్ని మొత్తానికి సాఫ్ట్వేర్ తయారు చేయడానికి క్లారిటీగా క్లియర్గా ఉండాలి రిక్వైర్మెంట్స్. లేకపోతే తయారు చేసేటప్పుడు చూసుకుంటే బాగలేదంటే కాదు. నో 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 అట్లా కాదు. ముందుగానే ఇదంతా ప్లానింగ్ చేసుకుంటాడు ఎవరు, బిజినెస్ అనలిస్ట్ టీమ్. సో బిజినెస్ అనలిస్ట్ టీమ్ క్లయింట్ తోటి 24/7 మాట్లాడుతూనే ఉంటారు. అంటే బిజినెస్ అనలిస్ట్ టీమ్ టేక్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద క్లయింట్, ఫ్రమ్ ద బిజినెస్ ఓనర్, ఫ్రమ్ ద బిజినెస్ స్టేక్ హోల్డర్స్. వై? బికాస్ నీ బిజినెస్ ఏంది, బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంది, దాని ప్రకారం సాఫ్ట్వేర్ మేము తయారు చేసి ఇస్తాం. ఇఫ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ఈస్ వెరీ క్లియర్, వి ప్రొవైడ్ యూ సాఫ్ట్వేర్ ఫర్ యూ. దానికోసం బిఏ టీమ్ ఉంటుంది. సో బిఏ టీమ్ డజంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ స్కిల్స్. వినండి జాగ్రత్తగా, వింటే ఇంగ్లీష్ మాట్లాడటం అర్థమైంది, లేకపోతే వినకపోతే ఏం అర్థం కాదు. ఇది ఎంతలే అనుకుంటే అర్థం కాదు. అందువల్ల మీరు తడబడతారు చెప్పేటప్పుడు కూడా. సో మదర్ టంగ్ లో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడం అనేది ఎక్సలెంట్ పాయింట్ రియల్ గా చెప్పాలంటే. దానివల్ల ప్రజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి, అవతల వ్యక్తికి భయం లేకుండా చెప్పేందుకు మనకు ఉపయోగపడింది. దట్ ఈస్ కాల్డ్ తెలుగు. ఎవరు మదర్ టంగ్ లో వాళ్ళు కోర్స్ నేర్చుకోవడంలో ఉపయోగం ఇదే, అంతే, దానికి మించి ఏం లేదు. ఓకే. సో దిస్ బిజినెస్ అనలిస్ట్ టీమ్ అండర్స్టాండ్ దిస్ బిజినెస్ రిక్వైర్మెంట్, స్టడీ దిస్ బిజినెస్ రిక్వైర్మెంట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దిస్ బిజినెస్. అలాగా అసలు వాడికి క్లయింట్ కి గతంలో ఏం బిజినెస్ ఉంది, ఇప్పుడు ఏం బిజినెస్, ఇవన్నీ స్టడీ చేసి, ఎస్ మొత్తం స్టడీ చేసిన తర్వాత వీడు సొంతగా ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు. అంటే క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్ని, ఇదిగో క్లయింట్ నువ్వు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఇవన్నీ నేను ఒక పేపర్ మీద అంటే ఒక డాక్యుమెంట్ తయారు చేశాను, నీకు ఆ డాక్యుమెంట్ పంపిస్తాను, అది కరెక్టో కాదో నువ్వు చెప్పు. అంటే ఎవరు, ఆఫ్టర్ స్టడీయింగ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్, ద బిజినెస్ అనలిస్ట్ టీమ్ విల్ క్రియేట్ ఏ వన్ మోర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ యూ. ఇంకో డాక్యుమెంట్ వాడు సొంతగా తయారు చేసింది సాఫ్ట్వేర్ కంపెనీ బిఏ టీమ్. ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ వీడికి పంపిస్తాడు, వీడు దాన్ని చదువుతాడు. ఓకే ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఓకే ఓకే అంతా బాగానే ఉంది, నేను కోరుకునేది కూడా ఇదే, దీన్ని బట్టే నాకు ప్రాజెక్ట్ చేయాలా అని అంటాడు వాడు. అప్పుడు ఓకే అయిన తర్వాత లెట్స్ సైన్ ఆఫ్, అంతే. సైన్ ఆఫ్ ఇన్ ద సెన్స్ వాట్, ఆ ఫేజ్ కంప్లీట్ అయింది. అంటే ఇక రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇక మళ్ళీ తెల్లారి వచ్చే మార్చమంటే కాదు, నో 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 నో, మారుస్తారు. కానీ ఏంటంటే ఇప్పుడు సైన్ ఆఫ్, సైన్ ఆఫ్ అంటే ఏంది, అగ్రీడ్ ఫర్ దిస్ డాక్యుమెంట్. సో ఎప్పుడైతే వన్స్ వి ఫైనలైజ్డ్ దిస్ డాక్యుమెంట్, సో దాన్నే మనం ఏమంటాం అంటే బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అంటాం. సరే, ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ డిఓసి, ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని సో ఇక సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు స్టడీ చేస్తారు. అంటే వాళ్ళు ఎలా స్టడీ చేస్తారు, ఈ బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ లో ఉన్న అంశాలన్నీ, అసలు ఈ బిజినెస్ ఏంటి, ఈ క్లయింట్ ఎవడు, ఈ బిజినెస్ ని ఎలా మనం సాఫ్ట్వేర్ గా తయారు చేయాలా, తయారు చేయడానికి అసలు దీనికి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లీగల్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా, విత్ ఇన్ ద బడ్జెట్ లో మనం ఈ ప్రాజెక్ట్ చేయగలమా లేదా, అసలు సైబర్ సెక్యూరిటీ, సైబర్ లాక్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, సైబర్ లాక్ అంటే ఏంది, అసలు ఈ సాఫ్ట్వేర్ తయారు చేయబడి తగినదా లేదా, దానికి ఏమన్నా లీగలా ఇల్లీగలా, అట్లా సైబర్ లాస్ కూడా చెక్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం కెన్ వీ డెవలప్ అండ్ కెన్ వీ డెలివర్ దిస్ ప్రాజెక్ట్ విత్ ఇన్ టైం పీరియడ్, టైం పీరియడ్ లో ఇవ్వగలమా, అసలు విత్ ఇన్ ద బడ్జెట్ లో చేయగలమా. ఇప్పుడు వాడు ఎంత 16 లక్షల బడ్జెట్, మనం దీన్ని ఎంత బడ్జెట్ లో చేయగలం, క్లయింట్ కి ఎంత మిగిలించగలం. 16 లక్షల బడ్జెట్ అయితే 32 లక్షలు చేస్తే ఎట్లా, మన టీం అందరిని తీసేస్తారు, ఇంటికాడు ఉంటాం మనం. ఈ నెలలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటాం, వచ్చే నెలలో మన ఇంటి దగ్గర ఉండాలి. ఎందుకు, బడ్జెట్ ఎక్కువైంది, నీ ప్లానింగ్ సరిగా లేదు. సో దీన్నే మనం ఏమంటాం అంటే ప్లానింగ్. అంటే దీనికి దీనికి సో ఈ బిజినెస్ మొత్తానికి ఆ ఎంతమంది డెవలపర్స్ కావాలి, ఈ బిజినెస్ మొత్తం అంటే సాఫ్ట్వేర్ గా తయారు చేయడానికి ఎంతమంది డెవలపర్స్ కావాలి, ఎంతమంది టెస్ట్ ఇంజనీర్స్ కావాలి, అసలు ఈ బిజినెస్ మొత్తాన్ని డెవలప్ చేయడానికి కోడ్ రాయడానికి ఎన్ని సర్వర్లు కావాలి, అసలు టెస్టింగ్ చేయడానికి మళ్ళీ ఎన్ని సర్వర్లు కావాలి, అసలు సర్వర్లు క్రియేషన్ చేసేదానికి క్లౌడ్ ఇంజనీర్స్ ఎంతమంది కావాలి, అసలు లైనెక్స్ మీద పనిచేసేదానికి లైనెక్స్ అడ్మిన్స్ ఎంతమంది కావాలి, అసలు అది పక్కన పెడితే డెవాప్స్ సిస్టమ్ గురించి డెవాప్స్ ఇంజనీర్స్ ఎంతమంది కావాలి, అది పక్కన పెడితే నెట్వర్కింగ్ సంబంధించి ఎంతమంది ఉండాలి, అది పక్కన పెడితే ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయడానికి ఎంతమంది కావాలి, ఫ్రంట్ ఎండ్ అంటే స్క్రీన్స్ అవన్నీ డిజైన్ చేయడానికి,
అది పక్కన పెడితే డేటాబేస్ కి సంబంధించిన రిలేటెడ్ యాక్టివిటీ చూసుకున్న డిబి అడ్మిన్స్ ఎంతమంది కావాలి. సో ఈ విధంగా ఇదంతా జరిగిద్ది అనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే ఎనాలిసిస్ అండ్ ప్లానింగ్ అంటాం. ఎనాలిసిస్ అండ్ ప్లానింగ్ అట్లనమాట. సో ఫస్ట్ దేమో బిజినెస్ రిక్వైర్మెంట్ కలెక్షన్. ఫస్ట్ ఏంది, we take the business requirement from the client. This is called phase one. Phase one means what? We take the requirement from the client. But what about phase two? Phase two, planning and analysis. Analysis and planning. ఏదైనా అనుకో అట్లా. సో ప్లాన్ చేస్తారనమాట ఇక్కడ అంతా. సో ఇదంతా ప్లాన్ చేస్తారు వీళ్ళు, ఈ సీనియర్స్ టీమ్ అందరూ. ఈ సీనియర్స్ టీమ్ అంతా ప్లాన్ చేసిన తర్వాత ఇక డిజైన్ జరిగింది. డిజైన్ ఇక ఇక్కడ కొంతమంది డిజైన్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్స్ పార్టిసిపేషన్ చేస్తారు, టెక్నికల్ ఆర్కిటెక్ట్స్, సీనియర్ క్లౌడ్ ఇంజనీర్, సీనియర్ డెవాప్స్ ఇంజనీర్, వీళ్ళు అందరూ కలిపి డిజైన్ చేస్తారు. ఇలా ఉండాలి, ఇలా జరగాలి, ఇది ఇలా జరిగితే ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఈ కోడ్ ఇలా రాయాలి, ఈ టెస్టింగ్ ఇలా జరగాలి, ఈ టెస్టింగ్ జరిగిన తర్వాత దాని రిజల్ట్ ఇక్కడ మనం స్టోర్ చేసుకోవాలి, ఈ సర్వర్లు ఇక్కడ తయారు చేయాలి, ఈ సర్వర్లు ఇలా మానిటరింగ్ చేయాలి, ఈ డేటాబేస్ ఇలా తయారు చేయాలి, ఈ డేటాని ఇలా మానిటరింగ్ చేయాలి, ఈ డేటా ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, ఇదిగో ఇన్ని డేటాబేస్ సర్వర్లు కావాలి, ఇదిగో ఇన్ని, ఇట్లా ఇదంతా డిజైన్ ఫేజ్. ఇక్కడ ప్లానింగ్ లోనే మొత్తం తెలిసిద్ది. డిజైన్ ఫేజ్ లో ఏంటంటే ఇంకా లోతుకి వెళ్తారు డెప్త్ గా. ఈ డిజైనింగ్ ఫేజ్ లోనే మనకి జనరల్ గా చెప్పాలంటే హెచ్ఎల్డి అని ఎల్ఎల్డి అని రెండు జరుగుతాయి. హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్. సరే, అంటే ఈ మొత్తం చెప్పడానికి మీకు ఒక క్లాసులు అంటే 4 days క్లాసులు అవి యాక్చువల్ గా. అవి ఇప్పుడు చెప్పం, తర్వాత చెప్తాం. అవి ఆ క్లాసుల పేరే ఎస్డిఎల్సి క్లాసెస్. వీటి గురించి తర్వాత చెప్తాం, ఇప్పుడు కాదు, ఇప్పుడు సమయం కాదు. ఈ వేరే 4 days క్లాస్ అంటే 5 days పట్టింది మాక్సిమం. అసలు ఎస్డిఎల్సి అంటే ఏంది, ఈ విధానం ఏంది, అవన్నీ అప్పుడు వస్తాయి. అప్పుడు ఇదంతా మళ్ళీ చక్కగా మనం చెప్తాం. బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే ఏంది, కలెక్షన్ అంటే అనాలిసిస్ అండ్ ప్లానింగ్ ఏంటి, డిజైన్ ఏంది, ఇవన్నీ చెప్తాం. సో ఇది ఇది సరే, ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత జరుగుతూ ఉన్నప్పుడు జనరల్ గా అంటే ఇదంతా ఎలా జరుగుతూ ఉంటుంది, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్ అట్లా పోతా ఉంటుంది. ఇది డిజైనింగ్ అయిపోయింది కదా, డిజైనింగ్ అంతా వెంటనే కోడింగ్ జరిగింది. కోడింగ్ అంటే ఏంది, డెవలపర్స్ అందరూ కోడ్ రాస్తారు, ఏదర్ జావా, పైథాన్ ఉపయోగించి. కోడింగ్ అయిపోయిన వెంటనే టెస్టింగ్ జరిగింది. టెస్టింగ్ అయిపోయిన వెంటనే ఇంకా రిలీజ్ చేస్తాం. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్టింగ్ చేసేసి రిలీజ్ చేస్తాం మార్కెట్లో. ఇట్లా ప్రొడక్ట్ రిలీజ్ అయ్యింది మార్కెట్లోకి. ప్రొడక్ట్ రిలీజ్ అయిన తర్వాత అవి సర్వర్లోనే ఉంటుంది, అంతేగాని మీ ఇంట్లో మా ఇంట్లో కాదు. ప్రొడక్ట్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని మనం ఉపయోగించుకుంటాం అంతే. అది ఎండ్ యూజర్స్ ఉపయోగించు. ఇది జరిగే ప్రాసెస్. సరే, ఈ విధానంలో మనం ఏమనుకుంటున్నామంటే ఇలా జరిగింది ఏది, ఇదంతా డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ ఇవన్నీ. ఓకే, సరే. ఇలా ఇలా జరిగే క్రమంలో మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే చూస్తే, ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో మనం ఏం జరిగింది, సింపుల్ గా నేను చెప్పాను, ఎవడు క్లయింట్. ఓకే, ఇదేంది సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ క్లయింట్ అనేవాడు సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఓకే, దిస్ ఇస్ ప్రాజెక్ట్ వన్. అయితే ప్రాజెక్ట్ వన్ ఇస్తే ఏం జరిగింది అంటే, ప్రాజెక్ట్ వన్ ఇస్తే ఏదైతే వెంటనే యాజ్ సూన్ యాజ్ వి రిసీవ్ ద ప్రాజెక్ట్, సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, దేర్ ఆర్ సో మెనీ ఎంప్లాయీస్. ఎస్, వీళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వీళ్ళు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఏం జరిగిందంటే, ఈ ప్రాజెక్ట్ వన్ వచ్చింది కదా, ఈ క్లయింట్ ఎవరు, ఏబిసి. సో కాబట్టి ఇదేంది, ఏబిసి క్లయింట్ ప్రాజెక్ట్. ఏబిసి క్లయింట్ ప్రాజెక్ట్. సో ఎప్పుడైతే ఏబిసి క్లయింట్ ప్రాజెక్ట్ లో మీరు మీరు తీసుకున్నారో సాఫ్ట్వేర్ కంపెనీ, అప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు కదా ఇక్కడ చాలా మంది. మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్ట్ కి ఈ వ్యక్తిని ప్రాజెక్ట్ హెడ్ గా చేస్తారు. ప్రాజెక్ట్ హెడ్, ప్రాజెక్ట్ హెడ్ గా చేస్తారు. ఈ ప్రాజెక్ట్ హెడ్ నే మనం అంటే దట్ మీన్స్ వాట్, ఇతను ఇప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసేది ఇతనే. అంటే ఎలా ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా టెస్టింగ్ చేయాలి, ఎలా కస్టమర్ కి రిలీజ్ చేయాలి విత్ ఇన్ టైం పీరియడ్ లో, ఎలా బడ్జెట్ చూడాలి విత్ ఇన్ ద బడ్జెట్ లో. ఎటువంటి అర్థమైందా, బడ్జెట్ విత్ ఇన్ ద బడ్జెట్ లోనే సాఫ్ట్వేర్ తయారు చేయాలి, సాఫ్ట్వేర్ రిలీజ్ చేయగలగాలి, అది ఫాస్ట్ గా రిలీజ్ చేయగలిగి అట్ ద టైమ్ విత్ ఇన్ ద టైం పీరియడ్.
ఇదంతా కూడా ఈ ప్రాజెక్ట్ హెడ్ చూసుకుంటాడు. సో ఈ ప్రాజెక్ట్ హెడ్ ని మనం ఏమంటాం అంటే ప్రాజెక్ట్ మేనేజర్. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కెన్ హ్యాండిల్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈ ప్రాజెక్ట్ మేనేజర్. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కింద మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని డివైడ్ చేస్తే ప్రాజెక్ట్ లీడ్ వస్తాడు, మళ్ళీ టీమ్ మేనేజర్ వస్తాడు, మళ్ళీ టీఎల్స్ వస్తారు, మళ్ళీ టీమ్ మెంబర్. ఇవన్నీ స్టోరీ వేరే కథ, అది పక్కన పెడదాం. అవన్నీ కొంచెం డెప్త్ లో ఎస్టిఎల్సి చెప్పేటప్పుడు కవర్ అయింది. ఇప్పుడు ఇదేంటంటే నేను చెప్పేది, ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ కి ప్రాజెక్ట్ మేనేజర్ ని మనం అపాయింట్ చేసామో అక్కడి నుంచి ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే ఇదిగో ఈడు ప్రాజెక్ట్ మేనేజర్, ఈ ప్రాజెక్ట్ మేనేజర్కి మనం ఏం అసైన్ చేసాం, ఒక ప్రాజెక్ట్ 1 అసైన్ చేసాం. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ మేనేజర్కి ప్రాజెక్ట్ 1 అసైన్ చేశానో, నేను ప్రాజెక్ట్ 1 అసైన్ చేశాను. ఎప్పుడైతే ప్రాజెక్ట్ 1 వీడికి అసైన్ చేశానో ఏం జరిగింది, ఏం లేదు, సింపుల్ గా ఈ ప్రాజెక్ట్ మేనేజరు ఇదంతా స్టడీ చేస్తాడు. స్టడీ చేసి మొత్తం ఇప్పుడు ఇది డెవలప్ చేయాలి. డెవలప్ అంటే ఏంది, దీన్ని సాఫ్ట్వేర్ గా తయారు చేయాలి. ఈ ప్రాజెక్ట్ ని సాఫ్ట్వేర్ గా, అంటే ప్రాజెక్ట్ అంటే ఏంది, దీంట్లో బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని వీడు అర్థం చేసుకొని దాన్ని మొత్తాన్ని ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ చేత సాఫ్ట్వేర్ గా తయారు చేయాలి అర్జెంట్ గా. కాబట్టి వాడు ఏం చేస్తాడు, వాడికి ప్రాజెక్ట్ మేనేజర్ కి సోర్స్ కావాలా, రిసోర్స్ కావాలా. రిసోర్స్ అంటే ఎవరు, ఎంప్లాయీస్ కావాలా. ఎంప్లాయీస్ అంటే ఎవరు, డెవలపర్స్ కావాలా. ఎందుకు డెవలపర్స్ కావాలి అంటే, మరి కోడ్ రాయాలి కదా. ఇదైతే బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది, మరి ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయాలంటే ఎవరు కావాలా, డెవలపర్స్ కావాలా. రిసోర్స్, మరి రిసోర్స్ కావాలా. ఆ, సరే రిసోర్స్ కావాలంటే మరి వెంటనే మరి ఇదిగో హెచ్ఆర్ మేనేజర్. హెచ్ఆర్ మేనేజర్, ఎస్, ఒక ఒక 20 మెంబర్స్ డెవలపర్స్ తీసుకో. ఎందుకు, మనకి రిక్వైర్మెంట్ ఉంది, ప్రాజెక్ట్ వచ్చింది కదా. ఓకే, ఫ్రెషర్స్ ని ఒక 10 మెంబర్స్ ఫ్రెషర్స్ తీసుకో, ఒక 5 మెంబర్స్ ని ఎక్స్పీరియన్స్ తీసుకో, ఇంకొక 5 మెంబర్స్ ని జస్ట్ 1+2+ వాళ్ళని తీసుకో. ఇట్లా మిడిల్, అంటే ఫ్రెషర్స్ 1+2+, 5+6+7+ అట్లా తీసుకో. మళ్ళీ ఇదిగో క్లౌడ్ ఇంజనీర్స్ ఒక 20 మెంబర్స్ తీసుకో. ఎలా తీసుకుంటావు, ఒక 10 మెంబర్స్ జూనియర్స్, 1+ ఉన్న వాళ్ళు ఒక 5 మెంబర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక 5 మెంబర్స్, ఇంకొంతమందిని డెవాప్స్ ఉన్న వాళ్ళని తీసుకో, ఇంకొంతమందిని వీళ్ళని తీసుకో, ఇంకొంతమంది టెస్ట్ ఇంజనీర్, ఇలా 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 అన్ని రిక్వైర్మెంట్ అంతా ఇస్తారు హెచ్ఆర్. అప్పుడు హెచ్ఆర్ ఏం చేసిద్ది, నౌకరీలో పోస్ట్ చేసిద్ది, ఎస్ వీ హ్యావ్ అన్ అర్జెంట్ రిక్వైర్మెంట్, ప్లీజ్ సెండ్ యువర్ రెజ్యూమే, అటెండ్ ద ఇంటర్వ్యూ అని షెడ్యూల్ చేస్తుంది. ఇంకా నువ్వు ఏదైతే రెజ్యూమ్ నువ్వు అప్లై చేసావు ఈ జాబ్ కి, నీ రెజ్యూమ్ ఎస్ షార్ట్ లిస్ట్ అవుతుంది. నీకు ఒక కాల్ వస్తుంది హెచ్ఆర్, ఏ బాబు నువ్వు కదా రెజ్యూమ్స్ అప్లోడ్ చేసావు, నువ్వే కదా అప్లై చేసావు, ప్లీజ్ ఎప్పుడు అందుబాటులోకి ఉంటావు. నేను నెక్స్ట్ మండేలో ఉంటా. నెక్స్ట్ మండే అయితే కాదులే కానీ, నేను నెక్స్ట్ థర్స్డే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఫేస్ టు ఫేస్ అటెండ్ అవ్వు, లేదా వర్చువల్ ఉంటుంది అటెండ్ అవ్వు. నీ ల్యాప్టాప్ నుంచి మేము ఒక లింక్ పంపిస్తాం, అటెండ్ అవ్వు, వర్చువల్ రౌండ్ అంతే. అలాగా అపాయింట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వస్తారు. సో ఇప్పుడు ఎస్ మొత్తం వచ్చేసారు. ప్రాజెక్ట్ మేనేజర్ ఎక్కడ ఉన్నాడు, లేదా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ లీడ్ ఆర్ టీమ్ మేనేజర్, ఇట్లా చాలా మంది రకరకాలుగా ఉన్నారు అనుకో ఇక్కడ. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు డెవలపర్స్ వచ్చారు కదా. ఎస్ డెవలపర్స్ డెవలపర్స్ వచ్చారు, వీళ్ళందరూ డెవలపర్స్. ఓకే, డెవలపర్స్. సో వీళ్ళందరికీ ఏమొచ్చంటే, ఇదిగో మొత్తానికి పైథాన్ వచ్చు. అందరు పైథాన్ డెవలపర్స్, వీళ్ళందరూ పైథాన్ వాళ్ళని తీసుకోండి, నేను అందరికి పైథాన్ వచ్చు. సో ఇప్పుడు క్లయింట్ ఇచ్చిన బిజినెస్ డాక్యుమెంట్స్ అంతా నా దగ్గర ఉంది. దిస్ ఇస్ బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్, డిఓసి నా దగ్గర ఉంది. దీంట్లో ఏముంటది, మొత్తం ఒక 200 పేజెస్ ఉన్నాయి. అంటే క్లయింట్ బిజినెస్ ఇక్కడ ఉంది. ఈ బిజినెస్ మొత్తాన్ని నేను, హే డెవలపర్స్ ప్లీజ్ కమ్, వచ్చాం, గుడ్ మార్నింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ టీమ్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ లీడ్, ఎస్ గుడ్ మార్నింగ్, ప్లీజ్ స్టడీ దిస్ బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్. అంటే ఈ డాక్యుమెంట్స్ ని చదవండి. బిజినెస్ అంటే క్లయింట్ బిజినెస్ ఇక్కడ ఉంది, ఆ బిజినెస్ ని చదవండి. ఆ బిజినెస్ ని చదివి దాంట్లో ఏమర్థమైందో మీకు ఎస్ మాకు చెప్తే అక్కడిని బట్టి మీకు అసలు ఈ ప్రాజెక్ట్ మీకు ఇవ్వాలా వద్దా స్టడీ చేస్తాం. ఎందుకంటే ఇది బ్యాంక్ కి సంబంధించింది. అసలు నీ దగ్గర బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు. అందుకోసం స్టడీ దిస్ బిజినెస్ అండ్ ఎక్స్ప్లోర్ దిస్ బిజినెస్, ట్రై టు. అప్పుడు వాడు ఒక 1 డే ఈ బిజినెస్ డాక్యుమెంట్ అంతా స్టడీ చేసి దానికి ఏమర్థమైందో మళ్ళీ వాడికి చెప్పాలి, టీమ్ మేనేజర్ గా, బాబు వి అండర్స్టూడ్ దిస్ పాయింట్స్, ఎస్ ఇక్కడ ఈ పాయింట్స్ మాకు అర్థమైనాయి, ఈ పాయింట్స్ అర్థం కాలేదు. అంటే మనకు కొన్ని పాయింట్స్ అర్థమవుతాయి, కొన్ని పాయింట్స్ అర్థం కావు. ఆ బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ లో పిచ్చి పట్టిద్ది అనమాట అలా. అప్పుడు మళ్ళీ వెంటనే మళ్ళీ వాళ్ళని సంప్రదిస్తాం, బాబు ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ టీమ్ మేనేజర్, వాట్ ఈస్ దిస్, వి డిడెంట్ అండర్స్టాండ్ దిస్ లైన్, వాట్ ఈస్ దిస్. అంటే ఎందుకు మీరు అర్థం చేసుకోవాలా, ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్వేర్ గా తయారు చేసేది మీరే కదా, అందుకని మీరు అర్థం చేసుకోవాలి బిజినెస్ డాక్యుమెంట్.
యాజ్ ఎ డెవలపర్గా మీ డ్యూటీ అది, మీ రెస్పాన్సిబిలిటీ అది. సో డెవలపర్ ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత జస్ట్ ఇక ఆ బాస్ ఓకే, ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ మేనేజర్, టిఎల్ ఎవరైతే వాళ్ళు ఇక వెంటనే ఎస్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఇక అందరు వచ్చారు వర్క్ చేయడానికి. ఓకే మాకు అంత స్టడీ చేసాం, మాకు అంత అర్థమైపోయింది అన్నారు. ఇక అందరు వచ్చేసారు. దీనికి ఇక మరి ద ప్రాజెక్ట్ ని సాఫ్ట్వేర్ గా డెవలప్ చేయాలిగా, అందరు వచ్చారు ఇట్లా. 1 minute. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? రెడీ మిర్చిలా చూస్తున్నారా? ఎస్ ఎస్ సార్, లేదుగా? అర్థమైంది. అర్థమైంది. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు యాక్చువల్గా క్లాసు సాటర్డే కాబట్టి పెట్టకూడదు. కాకపోతే ఏంటంటే మీ యాంగ్జైటీని చూసి నేను కండక్ట్ చేయాల్సి వచ్చింది. సాటర్డే యాక్చువల్గా లీవ్ అని సెలవు, అంతే, హాలిడే, సాటర్డే సండే. సరే ఎస్ ఓకే సరే. ఇప్పుడు అది విషయం. ఇక్కడ ఇక్కడ చూస్తే డెవలపర్స్ వచ్చారు. సో సో మెనీ డెవలపర్స్ ఆర్ అవైలబుల్. ఎస్ డెవలపర్, ఏ టీమ్ మేనేజర్, ఎస్ వీఆర్ రెడీ టు వర్క్ ఆన్ అన్నట్టు. అవునా, ఎస్. ఇక ఎవరు డెవలపర్కి వాడికి ల్యాప్టాప్ ఇచ్చాడు. ఎస్ దిస్ ఇస్ డెవలపర్ ల్యాప్టాప్. ఎస్ ఎస్ ఇది డెవలపర్ ల్యాప్టాప్ లో ఏం చేస్తాడు డెవలపర్ డైరెక్ట్ గా ఇక ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ టీమ్ మేనేజర్, వాడెవరో టీమ్ మేనేజర్, డెవలప్మెంట్ మేనేజర్ ఆర్ టీమ్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం. సరే అయిన తర్వాత ఓకే, గుడ్ మార్నింగ్ ప్రాజెక్ట్ మేనేజర్, గుడ్ మార్నింగ్ టీమ్, ఏ గుడ్ మార్నింగ్, ఎస్ ఎస్. సో హౌ షుడ్ ఐ రైట్, హౌ షుడ్ ఐ డెవలప్ దిస్ ప్రాజెక్ట్, హౌ షుడ్ ఐ రైట్ ద కోడ్ అన్నారు. ఏం లేదు, సింపుల్. మీరు ఎప్పుడైతే ఇదిగో కోడ్ రాయాలనుకుంటున్నారో మీ ల్యాప్టాప్ లో రాయటానికి లేదు. మరి ఎక్కడ రాయాలి, వేర్ షుడ్ ఐ రైట్ ద కోడ్, మీరు ఎక్కడ రాయాలో నేను చెప్తా అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ వేరే వ్యక్తిని పిలిచాడు. ఎవరు, టీమ్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్. ఇక్కడ ఒక పర్సన్ పిలిచాడు. ఈ పర్సన్ పేరే క్లౌడ్ ఇంజనీర్. బాబు క్లౌడ్ ఇంజనీర్ ప్లీజ్ కమ్. ఎస్ ఎస్ గుడ్ మార్నింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ గుడ్ మార్నింగ్ టీమ్ మేనేజర్. ఎస్ గుడ్ మార్నింగ్. సో we have a requirement. Yes, we have a requirement. What is the requirement, you know? So we need to develop the project, we need to write the code. We have 100 developers. నాకు 100 మంది డెవలపర్స్ ఉన్నారు. ఈ 100 మంది డెవలపర్స్ కి 100 ల్యాప్టాప్లు ఇచ్చేసాం. ఓకే నో ప్రాబ్లం. బట్ దే వాంట్ టు రైట్ ద కోడ్. మరి కోడ్ ఎక్కడ రాయాలా, వాళ్ళ ల్యాప్టాప్ లో రాయటానికి లేదు. అందుకని ప్లీజ్ క్రియేట్ సర్వర్స్. అందుకోసం వాడేం చేస్తాడు, క్లౌడ్ ఇంజనీర్ వెంటనే తెలుసు కదా, ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళి సర్వర్లు తయారు చేస్తాడు. ఇట్లా సర్వర్లు తయారు చేస్తాడు. దే క్రియేట్ సర్వర్స్. సో సర్వర్లు తయారు చేస్తారు, అయిపోయింది. సర్వర్లు తయారు చేసిన తర్వాత అప్పుడు మరి సర్వర్లోకి లాగిన్ అవ్వాలి కదా. మరి సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే ఏంది? సో ఇప్పుడు ఓకే బాబు సర్వర్లు వచ్చినాయి అన్నాడు డెవలపర్ని. డెవలపర్ ఏమన్నాడు, ఓకే బాబు సర్వర్లు వచ్చినాయి కరెక్టే. సో హౌ షుడ్ ఐ కనెక్ట్ విత్ సర్వర్స్, సర్వర్స్ లోకి మేము ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నాడు. అప్పుడు మళ్ళీ ఏంటి, ఎస్ ఈ సర్వర్ లోకి కనెక్ట్ అవ్వాలంటే దీనికి ఏం కావాలా, యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ కావాలి. అంటే ఇది లైనెక్స్ సర్వర్స్. ఈ లైనెక్స్ అనే సర్వర్స్ ఎలా ఉంటాయంటే ఆథరైజ్డ్ యూజర్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి. అదర్వైజ్ దే వోంట్ యాక్సెప్ట్. మళ్ళీ అగైన్ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వీడికి సప్లై చేస్తే వాళ్ళు అప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్. ఎస్ ఎస్ సర్వర్లోకి లాగిన్ అనుకోండి. మరి సర్వర్లోకి లాగిన్ అయిన తరువాత నెక్స్ట్ వాళ్ళు ఏంది, కోడ్ రాయాలా. మరి కోడ్ రాయాలంటే ఈ సర్వర్లో సాఫ్ట్వేర్ ఉండాలి కదా. మళ్ళీ వెంటనే హే టీమ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, వీఆర్ అనేబుల్ టు రైట్ ద కోడ్. ఎందుకు రాయలేరు, మీకు సర్వర్లు ఇచ్చాను, సర్వర్లకు లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇచ్చాను కదా, ఇంకేంటి ప్రాబ్లం. ఇచ్చావు కరెక్టే, బట్ దేర్ ఈస్ నో పైథాన్ సాఫ్ట్వేర్ హియర్. ఎస్ ఇట్ రిక్వైర్స్ అ పైథాన్ సాఫ్ట్వేర్ వాట్ ఎవర్. సో వితౌట్ పైథాన్ సాఫ్ట్వేర్ హౌ కెన్ ఐ రైట్ ద కోడ్. అప్పుడు వెంటనే క్లౌడ్ ఇంజనీర్, ఎస్ we don't have a Python software in the server, please install the Python software. Python software ఇన్స్టాల్ చేయాలి. సో వెంటనే మరి Python సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ ఎస్ మరి Python సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేశారు అనుకోండి యాక్చువల్గా. సో Python సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి మనం Ansible అనే టూల్ వాడతాం. Ansible అనే టూల్ ఉపయోగించి Python సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం అన్ని సర్వర్స్లో, మొత్తం సర్వర్స్లో. దాన్ని కంపెనీలో ఎవరైనా యూజ్ చేస్తారు. క్లౌడ్ ఇంజనీర్ వస్తే క్లౌడ్ ఇంజనీర్ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయితే డెవాప్స్ ఇంజనీర్, ఎవడైనా సరే అంటే వర్క్ వస్తే చాలు నిన్ను ఆ విధంగా ఉపయోగించుకుంటారు. అంటే దాని అర్థం ఏంది, ఎస్ ఇక్కడ యాన్సిబుల్ టూల్ ఉపయోగించి
అన్ని 100 సర్వర్స్లు ఒకేసారి ఇదిగో పైథాన్ సాఫ్ట్వేర్ అంతా ఇన్స్టాల్ అయ్యింది. ఎప్పుడైతే పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందో అప్పుడు వెంటనే వాళ్ళు వచ్చి కోడ్ రాస్తారు, కోడ్ డెవలప్ చేస్తారు. ఎప్పుడైతే కోడ్ డెవలప్ చేశారో ఆ సర్వర్లోకి లాగిన్ అయ్యి కోడ్ డెవలప్ చేస్తారు. మరి ఆ సర్వర్లోకి లాగిన్ అయ్యి కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఆఫ్టర్ కోడింగ్ దెన్ వాట్ నెక్స్ట్? టెస్టింగ్. మళ్ళీ టెస్టింగ్ లో ఎవరుంటారు? బాస్, టెస్ట్ మేనేజర్. ఇక డెవలపర్స్ ఏం చేశారే బాబు, ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ మేనేజర్, వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ రిటర్న్ ద కోడ్, ప్లీజ్ టెస్ట్. అంటే ఆల్రెడీ డెవలపర్ కొంత టెస్ట్ చేసుకుంటాడు, అగైన్ మళ్ళీ టెస్టింగ్ టీమ్, మళ్ళీ అప్పుడు ఏంది టెస్ట్ మేనేజర్ లోకి వస్తాడు. ఇక టెస్ట్ మేనేజర్కి ఏం కావాలా? ఎస్ బాస్, మళ్ళీ ఏం కావాలా? సర్వర్లు కావాలా లేదా? అగైన్ సర్వర్లు, మళ్ళీ సర్వర్లు, మళ్ళీ ఎవరు కావాలా? మళ్ళీ క్లౌడ్ ఇంజనీర్స్, మళ్ళీ దే క్రియేట్ సర్వర్స్. మళ్ళీ టెస్టింగ్ చేయడానికి ఇక్కడ ఏ సాఫ్ట్వేర్ కావాలా? ఏదైతే అది లోడ్ రన్నరా, అది జేమేటరా, అది సిప్రస్సా, అది టొస్కానా, అది ఏంది సెలీనియమా, అది యుఎఫ్టీనా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే క్యూటీపీ, ఏదైతే అది ఆ సాఫ్ట్వేర్ని మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ చేయాలా? ఎందుకు? సర్వర్ల గురించి, సర్వర్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకునే నాలెడ్జ్ టెస్ట్ ఇంజనీర్స్ ఉండదు. టెస్ట్ ఇంజనీర్స్ దే కెన్ టెస్ట్ ద అప్లికేషన్, దట్స్ ఇట్. సో కాబట్టి దే కెన్ లాక్ ఇన్ టు ది సర్వర్, దే కెన్ టెస్ట్ ద అప్లికేషన్, అంతే. వాళ్ళకి ఏంది, దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సర్వర్స్ గురించి నాలెడ్జ్ టెస్ట్ ఇంజనీర్స్ ఉండదు కదా. సో అప్పుడు టెస్ట్ ఇంజనీర్స్ డ్యూటీ ఏంది? డైరెక్ట్ గా ఇలాగా తమ తమ ల్యాప్టాప్స్ ఉంటాయి, ఆ ల్యాప్టాప్స్ లో నుంచి సర్వర్ కనెక్ట్ అవుతారు, టెస్ట్ చేసుకుంటారు, దట్స్ ఇట్. సో అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఇప్పుడు ఏమంటామంటే ఇది దీన్ని మనం ఏమంటామంటే ఎస్, డెవలప్మెంట్. దీన్ని మనం ఏమంటాం? టెస్టింగ్. అంటే దీన్ని మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. దీన్ని మనం టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే రైటింగ్ ద కోడ్. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? టెస్టింగ్ ద కోడ్, దట్స్ ఇట్. వాడు ఎక్కడైతే కోడ్ డెవలప్ చేశాడో దాన్ని మనం టెస్ట్ చేస్తాం, దట్స్ ఇట్, అంతే. దీన్నే మనం ఏమంటాం? టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ రైటింగ్ ద కోడ్. టెస్టింగ్ అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఎవరెవరు ఉంటారు? పార్టిసిపెంట్స్ ఎవరు ఇక్కడ? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో పార్టిసిపెంట్స్ క్లౌడ్ డెవలపర్స్ డెవలపర్స్. సో వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? డెవలపర్స్ ఏమో రైటింగ్ ద కోడ్. క్లౌడ్ ఇంజనీర్స్ ఏం చేస్తారు? అరేంజింగ్ ద సర్వర్స్ ఫర్ ద డెవలపర్స్. సో కాబట్టి ఎప్పుడైతే ఈ సర్వర్స్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తున్నామని చెప్పాలి, ఈ సర్వర్స్ ని మనం టెస్టింగ్ కోసం ఉపయోగిస్తున్నామని చెప్పాలి. అంటే ఒక సైడ్ ఏమో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఇంకో సైడ్ ఏమో టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఉపయోగించే సర్వర్లన్నీ కూడా సర్వర్లు అని పిలుస్తాం, డెవలప్మెంట్ సర్వర్స్. సో టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉపయోగించే సర్వర్లన్నీ కూడా టెస్టింగ్ సర్వర్స్ ఆర్ క్యూఏ సర్వర్స్, క్యూఏ టెస్టింగ్ సర్వర్స్ ఆర్ క్యూఏ సర్వర్స్. ఇట్లా మనం ఇప్పుడు చూస్తే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ గురించి అర్థమైంది, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ గురించి అర్థమైంది. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్లను ఏమని పిలుస్తారు మనం? ఎస్, dev డెవలప్మెంట్ servers. డెవ్ dev సర్వర్. servers, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్లు ఏమని పిలుస్తారు? QA servers or testing servers. టెస్టింగ్ సర్వర్, డెవ్ ఎన్విరాన్మెంట్. ఇదేంటిది? డెవ్ ఎన్విరాన్మెంట్. ఇదేంటిది? క్యూఏ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ క్యూఏ ఎన్విరాన్మెంట్, ఇది ఒక ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏం చేస్తారు? డెవలపర్స్ రైట్ ద కోడ్, అంతే. ఇక్కడ జరిగేది అంతే జరిగింది ఎక్కడైనా అంతే. డెవలపర్స్ రైట్ ద కోడ్, దట్స్ ఇట్, అంతే. సో ఇక్కడ ఏం చేస్తారు? టెస్టర్స్ టెస్ట్ ద కోడ్, అంతే. ఇక్కడ జరిగేది అదే. ఏం చేస్తారు? టెస్ట్ ఇంజనీర్స్ టెస్ట్ ద కోడ్, దట్స్ ఇట్, అయిపోయింది, అంతే. సో ఇక్కడ ఏంది? ఇది డెవలప్మెంట్ కోసం సర్వర్లు కావాలి. సో వి నీడ్ డెవలప్మెంట్ సర్వర్స్ ఫర్ డెవలపింగ్ ద, వి నీడ్ టెస్టింగ్ సర్వర్స్ ఫర్ టెస్ట్ ద కోడ్, అంతేనా? అక్కడ ఏమి? వి నీడ్ డెవలప్మెంట్ సర్వర్స్ టు డెవలప్ ద Code. సో వి నీడ్ ఒక పని చేద్దాం. వి నీడ్ సర్వర్స్ వి నీడ్ సర్వర్స్ వి నీడ్ సర్వర్స్
సర్వర్స్ టు డెవలప్ ద కోడ్. ఇది యాక్చువల్గా పాయింట్ ఎట్లా రాసుకోవాలి. ఇక్కడ ఏం రాస్తాం? వి నీడ్ సర్వర్స్ servers for testing the code. టు టెస్ట్ ద కోడ్. డెవలప్ చేస్తాం, కోడ్ చేస్తాం. సో దిస్ సర్వర్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ this this servers this servers we can call as ఏ సర్వర్లు అయ్యి డెవ్ సర్వర్స్ అది అని పిలుస్తాం. సో ఇక్కడ దిస్ సర్వర్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎస్. ఇక్కడ ఏమని పిలుస్తాం వాటిని? టెస్టింగ్ సర్వర్స్ ఆర్ క్యూఏ సర్వర్స్. అంతే. దిస్ సర్వర్స్ వీ కెన్ కాల్ యాజ్ టెస్టింగ్ సర్వర్స్ ఆర్ QA server. ఈ విషయం. సో ఇప్పుడు మీకు అర్థమైందా? క్లౌడ్ ఇంజనీర్ లేకపోతే ఏమైంది? అటర్ ఫ్లాప్, కొలాప్స్, నో డెవలప్మెంట్, నో టెస్టింగ్. అంత ఇంపార్టెంట్ క్లౌడ్ ఇంజనీర్స్. ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్స్ కావాలి, ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్సే కావాలి. సో డెవలపర్స్ ఇక్కడ ఉంటారు, టెస్టర్స్ ఇక్కడ ఉంటారు. బట్ ఈ రెండు ఎన్విరాన్మెంట్స్ కి సర్వర్లు కావాలి. సో దీని తర్వాత నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఏం జరిగిందంటే యాక్చువల్గా మనకి ఇక్కడ జరిగింది ఏంటంటే, చూడండి, రియల్ టైంలో జరిగేది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ లో డెవలప్ చేసావో, కోడ్ అంతా ఈ ఎన్విరాన్మెంట్ లో డెవలప్ చేసావు. దిస్ ఇస్ వాట్ కోడ్, దిస్ ఇస్ వాట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. గుడ్, ఎక్సలెంట్. మరి తర్వాత దీన్ని మొత్తాన్ని టెస్టింగ్ చేసాం. ఇదేంది? ఇది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. సో జనరల్ గా చెప్పాలంటే ఇక్కడ సర్వర్లు ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఇక్కడ సర్వర్లు ఉంటాయి. అంటే ఈ సర్వర్ని ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్ మనం? టెస్టింగ్ సర్వర్. అవునా? సర్వర్. Yes. మరి టెస్టర్లు టెస్ట్ చేయాలంటే మరి కోడ్ కావాలి కదా. అంటే ఆ కోడ్ ని ఎక్కడ ఉంది? ఆ కోడ్ డెవలప్మెంట్ సర్వర్ లో ఉంది ఆ కోడ్. మరి ఆ డెవలప్మెంట్ లో సర్వర్ లో ఉన్న ఈ కోడ్ ని డైరెక్ట్ గా ఇక్కడికి డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ ఇన్ ద సెన్స్ కోడ్ ఈజ్ ఇన్స్టాలింగ్ ఇన్ దిస్ సర్వర్స్. ఈ సర్వర్స్ లో చేస్తే అప్పుడు డెవలపర్స్, అప్పుడు టెస్ట్ ఇంజనీర్స్ టెస్ట్ చేస్తాడు. సో ఈ డిప్లాయ్మెంట్ చేసే వ్యక్తిని మనం డెవాప్స్ ఇంజనీర్స్ అంటాం. డెవాప్స్ ఇంజనీర్ వాడు చేస్తాడు ఈ పని అంతా. ఆటోమేషన్ పద్ధతిలో చేస్తాడు డెవాప్స్ ఇంజనీర్స్. సో సర్వర్లు తయారు చేసేది క్లౌడ్ ఇంజనీర్స్, సర్వర్ల మీద పనిచేసేది క్లౌడ్ ఇంజనీర్. అయితే డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్న ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని ఇక్కడ ఈ సర్వర్లోకి డిప్లాయ్ చేస్తాడు. ఎస్, దిస్ ఇస్ వాట్ హీస్ జాబ్. దాన్నే మనం డెవాప్స్ ఇంజనీర్ గా చూస్తాం. సరే, అది ఎలా చేస్తారు ఏందనేది చెప్తాను నేను, అది వేరే విషయం. అది డెవాప్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే విషయం, ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఈ కోడ్ అనేది ఎస్ ఎక్సలెంట్ అంటే వర్క్ అవుతుంటే ఓకే ఎక్సలెంట్. అదర్వైజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిఫెక్ట్ రిటర్న్ బ్యాక్ టు డెవలపర్. డెవలప్మెంట్ టీమ్ ప్లీజ్ రీరైట్ ద కోడ్ అండ్ రెక్టిఫై దిస్ ఇష్యూ అని చెప్పి మళ్ళీ వస్తుంది. ఓకే, సరే, అలాగా డిఫెక్ట్స్ ఫిక్స్ చేస్తారు. మళ్ళీ డెవలపర్ మళ్ళీ కోడ్ రాస్తారు. మళ్ళీ అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అయినప్పుడు వెంటనే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాడు వెంటనే క్లయింట్కి ఫోన్ చేయాలి. క్లయింట్ ఏబిసి, ఎస్ గుడ్ మార్నింగ్, చెప్పు ఏం జరుగుతుంది? ఏం లేదు, నీ ప్రాజెక్ట్ ఆల్రెడీ నీ బిజినెస్ డెవలప్ చేసాం సాఫ్ట్వేర్గా, దాన్ని టెస్టింగ్ కూడా చేసాం, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చినాయి, సూపర్గా ఉంది, మరి ఏం చేయమంటావు? అప్పుడు క్లయింట్ ఏం చేస్తాడంటే వీడి దాన్ని నమ్మకుండా ఏం చేస్తాడంటే క్లయింట్కి టీం ఉంటుంది యాక్చువల్గా. ఈ క్లయింట్ టీం ఏం చేస్తారంటే వెంటనే ఈ సాఫ్ట్వేర్ని అగైన్ మళ్ళీ టెస్ట్ చేయడానికి మొదలు పెడతారు. ఎందుకు క్లయింట్ టీము? ఇంకా బిజినెస్ వాడిది. బిఫోర్ రిలీజింగ్ టు ద మార్కెట్లోకి రిలీజ్ చేయకముందే అసలు ఈ సాఫ్ట్వేర్ ఎలా ఉందో వాడు టెస్ట్ చేసుకుంటాడు విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ టెస్ట్ ఇంజనీర్స్. మన టెస్ట్ ఇంజనీర్ సహకారంతో వాడు క్లయింట్ అనేవాడు వాళ్ళ టీం తోటి టెస్ట్ జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మళ్ళీ వీడు చేయాలా అంటే దిస్ ఇస్ వాట్ క్లయింట్ టెస్టింగ్. దీన్నే మనం ఏమంటామంటే యూఓటి అంటాం, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాం. దీన్ని దేనికోసం ఉపయోగిస్తామంటే బిఫోర్ రిలీజింగ్ టు ద సాఫ్ట్వేర్ వి టెస్ట్ దిస్ అప్లికేషన్. అంటే ఎవరు? క్లయింట్ టీము ప్లస్ ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్స్, మన టెస్టింగ్ టీమ్ పార్టిసిపేషన్ సహాయంతో ఈ టెస్టింగ్ జరిగిద్ది. దాన్నే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాం. ఆ యూజర్ యాక్సెప్ట్ టెస్టింగ్ జరిగే ఎన్విరాన్మెంట్ నే మనం ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఆ ఎన్విరాన్మెంట్ లో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ జరిగింది. ఆ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే
క్లయింట్ టీం ప్లస్ మన టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు ఇక్కడ. అప్పుడు వాడు సున్నితంగా పరిశీలన చేస్తాడు. అంటే డెవలప్ చేశారు మీరే, టెస్టింగ్ చేశారు మీరే, కాబట్టి క్లయింట్ కూడా టెస్ట్ చేసుకుంటాడు ఒకసారి. అంటే క్లయింట్ అంటే మీ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, త్రూ ఆన్లైన్ సర్వర్. అప్పుడు ఏంది, మళ్ళీ ఇక్కడ సర్వర్లు కావాలా లేదా? ఎస్ఆర్ నో? మళ్ళీ Yes. యూఏటి కోసం Yes. మళ్ళీ సర్వర్, మళ్ళీ సర్వర్లు ఎవరు తయారు చేయాలా? క్లౌడ్ ఇంజనీర్. People engineer. అగైన్ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో, మరి ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మూవ్ అవ్వాలిగా ఈ సాఫ్ట్వేర్ అంతా. మళ్ళీ ఎలాగా? మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్, మళ్ళీ దే కెన్ డూ. ఎస్ఆర్ నో? అర్థమైందా? డెవాప్స్ ఇంజనీర్. అప్పుడు ఈ Yes. సాఫ్ట్వేర్, అప్పుడు ఈ కోడ్ ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఈ కోడ్ ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇక్కడ ఏదైనా డిఫెక్ట్స్ వస్తే ఏమైంది వెంటనే? ఎస్, గోయింగ్ బ్యాక్ టు డెవలపర్. ఏ డెవలపర్ ప్లీజ్ రీరైట్ అండ్ రెక్టిఫై దిస్ ఇష్యూ. అంటే చిన్న మిస్టేక్ వచ్చినా ఇక్కడ అవ్వదు అనమాట. సో ఆ విధంగా మళ్ళీ వీడు టెస్ట్ చేసుకుంటాడు. సో ఈ టెస్టింగ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు కొంతమంది అయితే, ఎస్ ఇంకొక ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది ఇక్కడ, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, అది కూడా చేస్తారు. Performance లేదా testing. దీంట్లోనే అవి కూడా చేస్తారు. వాటి కోసం ఒకవేళ క్లయింట్ మళ్ళీ సర్వర్లు కావాలంటే మళ్ళీ మనం లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కోసం మళ్ళీ సర్వర్లు కావాలి, మళ్ళీ ఆ సర్వర్లో మళ్ళీ ఈ కోడ్ అంతా డిప్లాయ్ చేయాలి. ఎస్ ఎస్ ఎస్, అదే ఇట్లా. అంటే ఇది ఫైనల్ గా ఇట్లా జరిగిద్ది అనమాట. సో ఇది జరిగిన తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ లెవెల్, ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంది? ఇక మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నెక్స్ట్ లెవెల్ ఏంది? రిలీజ్. రిలీజ్ అంటే ఏంది? మళ్ళీ మీ ఇంట్లో మా ఇంట్లో మెట్రో స్టేషన్ బస్ స్టాండ్ లో పెడతామా ఏంది సాఫ్ట్వేర్ ని? Yeah. ఎక్కడ? Server. Server. మరి సర్వర్లోనే, మరి సర్వర్లే. మళ్ళీ ఏం కావాలి? మళ్ళీ సర్వర్. ఏ క్లౌడ్ ఇంజనీర్ ప్లీజ్ క్రియేట్ ఏ సర్వర్స్ అగైన్. సో సర్వర్లు తయారు చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఏదైతే ఇక్కడ సాఫ్ట్వేర్ ఆల్రెడీ తయారైందో, దిస్ ఇస్ కాల్డ్ వర్కింగ్ సాఫ్ట్వేర్. దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ మస్ట్ బి డిప్లాయిడ్ ఇన్ టు దిస్ సర్వర్స్. అంటే ఇదేంది? ఇది ఫైనల్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్, ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్. సో ఫైనల్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంటుంది యాక్చువల్ గా. దిస్ ఇస్ వాట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటాం. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, లైవ్ ఎన్విరాన్మెంట్, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్, డిఎంజే ఎన్విరాన్మెంట్ అంటారు. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అన్నా, లైవ్ ఎన్విరాన్మెంట్ అన్నా, డిఎంజే ఎన్విరాన్మెంట్ అన్నా మొత్తం ఒకటే భాష. ఎస్, అర్థమైందా? Yes. కొంతమంది గో లైవ్ అంటారు. గో లైవ్ సర్వర్స్ అంటే ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మీరు చూడాలంటే, ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా కాన్సెప్ట్ అర్థమైందా? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఏముంటుంది? వర్కింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఏ సాఫ్ట్వేర్? అది ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ విచ్ వి కెనాట్ మాడిఫై. సో ఇప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఈ సాఫ్ట్వేర్ నే మనం ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు అర్థమైందా స్టోరీ? ఎస్ ఫ్రెండ్స్, Yes. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఈ సాఫ్ట్వేర్ నే మనం మన ల్యాప్టాప్ ద్వారా, మన మొబైల్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం. ఎస్ ఎస్, అర్థమైందా? Yes. Yes, sir. సో ఇప్పుడు సర్వర్లు అనేది ఎంత ఎంత ఇంపార్టెన్స్ ఇక్కడ అర్థమైందా? మరి సర్వర్ల Yes, మీద sir. పనిచేసేవాడికి ఉద్యోగాలు ఉండవని ఎవరు చెప్తున్నారు? నాకు అర్థం కాదు. ఉండవు, కరెక్టే. ఉండకపోతే ఇవన్నీ ఎట్లా నడుస్తాయి? డెవలప్మెంట్ సర్వర్లు ఉన్నాయి, టెస్టింగ్ సర్వర్లు ఉన్నాయి, ప్రొడక్షన్ సర్వర్లు ఉన్నాయి, తర్వాత ఇక్కడ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎస్ఐటి సర్వర్లు ఉంటాయి. ఎస్ఐటి అంటే ఏంది? సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. అది కూడా జరిగింది, చెప్తా నేను ఎస్ఐటి అంటే ఏందో. మళ్ళీ ఏంది? ప్రొడక్షన్ సర్వర్లు అంటే ఏ ఎన్విరాన్మెంట్ కి ఆ ఎన్విరాన్మెంట్ సర్వర్లు కావాలా లేదా? సో కాబట్టి ఈ సర్వర్లు మొత్తం మెయింటైన్ చేసి, మానిటరింగ్ చేసి, ట్రబుల్ షూట్ చేసేది ఎవరు? క్లౌడ్ ఇంజనీర్స్. బట్ ఈ సర్వర్లో ఆల్ సర్వర్స్ ఆర్ లైనెక్స్ సర్వర్సే, అంతే కన్ఫర్మ్. ముఖ్యంగా ఏది లైనెక్స్ సర్వరో కాదో పక్కన పెడితే ఆల్ ప్రొడక్షన్ సర్వర్లు అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రొడక్షన్ సర్వర్లు మొత్తం లైనెక్స్ సర్వర్లే. ఇవిగాక మళ్ళీ ఫ్రంట్ ఎండ్ సర్వర్లు కావాలిగా, అవునా కాదా? ఎందుకు మరి? అంతే కదా. ఫ్రంట్ ఎండ్ సర్వర్లు అంటే ఏంది? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అవి ఇవి నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? డిజైన్ చేస్తూ ఉంటారు స్క్రీన్లో. మరి డిజైన్ అనేది వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో చేయరు కదా, మళ్ళీ సర్వర్లోనే. మళ్ళీ ఏంది కావాలా? డిబి సర్వర్లు కావాలా. మళ్ళీ డిబి సర్వర్లు మీ ఇంట్లో మా ఇంట్లో చేయలేము, ఎవరు చేస్తారు? మళ్ళీ క్లౌడ్ ఇంజనీర్. సో డిబి సర్వర్లు, ఫ్రంట్ ఎండ్ సర్వర్లు, ఆ సర్వర్లు, ఈ సర్వర్, ఎన్ని సర్వర్లు కావాలి, ఎంత పని ఉంది ఇక్కడ. పిచ్చ ఓపెనింగ్స్ ఉంటాయి క్లౌడ్ ఇంజనీర్స్ కి, ఎందుకంటే ఇవన్నీ చేయాలి కదా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో అయితే Yes, sir. ఓవరాల్ గా ఇదంతా సర్వర్ల మీద అయితే
ఇదిగో ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడి నుంచి రిలీజ్ అయ్యేంత వరకు ఈ వర్క్ మొత్తం ఇన్వాల్వ్మెంట్ అంతా డెవాప్స్ ఇంజనీర్ చేతిలో ఉంటుంది మొత్తం టోటల్ గా. అది Yes. డెవాప్స్ అంటే కంప్లీట్ పిక్చర్ ఇక్కడ మొదలైన దగ్గర నుంచి లాస్ట్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా డెవాప్స్ ఇంజనీర్ చేతిలో ఉంటుంది. ఆ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ దాకా వచ్చిందాక డెవాప్స్ ఇంజనీర్. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉంటాడు దాన్ని, అంటే ప్రొడక్షన్ లోకి ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎస్ఆర్ఈ సిస్టమ్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. ఇతను మళ్ళీ పని చేస్తాడు ఇక్కడి నుంచి. అంటే ఇక్కడ దాకేమో డెవాప్స్ ఇంజనీర్, ఇక్కడ నుంచి ఇంకొక రోల్ ఉంటుంది, అది ఎస్ఆర్ఈ రోల్. ప్రొడక్షన్ తర్వాత ఇక అక్కడి నుంచి ఇతను చూసుకుంటాడు మళ్ళీ ఎస్ఆర్ఈ. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. అలాగే ఎస్ఆర్ఈ, డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, లెనెక్స్ అడ్మిన్, డెవలపర్స్, టెస్ట్ ఇంజనీర్, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయంటే దాని అర్థం ఏంది? కొన్ని వేల లక్షల మంది ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తానంటే అర్థం ఏంది? ఈ ప్రాజెక్టుల మీద పనిచేయాలి కదా. ఎక్కడ ఏ ఎన్విరాన్మెంట్ ఏ ప్రాబ్లం వచ్చిందో తెలియకపోతే సాఫ్ట్వేర్ నడవదు. ఎస్ఆర్నో అర్థమవుతుందా? మనం వర్క్ Yes, sir. చేయలేదు అట్లా అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది తెలియాలి ఫస్ట్. దీన్ని తెలుసుకోవడం కోసం మనం ఇదంతా కొంచెం అవగాహన ఉంది. సో ఇప్పుడు నేనేమంటానంటే, మనం ఇప్పుడు గతంలో వీటన్నిటిని ఫిజికల్ సర్వర్లు ఉపయోగించేవాళ్ళు క్లౌడ్ లేనప్పుడు. ఇప్పుడు ఏం ఉపయోగిస్తున్నారు? ఇవన్నీ కూడా వర్చువల్ సర్వర్లే. ఆల్ ఆర్ వర్చువల్ సర్వర్స్. గతంలో ఏంది? ఆల్ ఆర్ ఫిజికల్ సర్వర్స్. ఫిజికల్ ఎందుకు? క్లౌడ్ లేనప్పుడు. ఇప్పుడు ఏమొచ్చింది? క్లౌడ్ వచ్చింది. సో వీఆర్ క్రియేటింగ్ వర్చువల్ సర్వర్స్ అండ్ వీఆర్ యూజింగ్ వర్చువల్ సర్వర్స్. అర్థమైందా? అంటే వర్చువల్ సర్వర్ యాక్చువల్ గా వర్చువల్ సర్వర్సే. ఆ వర్చువల్ సర్వర్ ని నువ్వు డెవలప్మెంట్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటావా? ఉపయోగించుకో. టెస్టింగ్ కోసం ఉపయోగించుకుంటావా? ఉపయోగించుకో. అంటే ప్రీ ప్రొడక్షన్ కోసం ఉపయోగించుకో, యూటీ కోసం, లేదా లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఉపయోగించుకో, ఎస్ఐటి ఉపయోగించుకో, ప్రొడక్షన్ కోసం ఉపయోగించుకో, నీ ఇష్టం. అర్థమైందా? అంటే మొత్తం వర్చువల్ సర్వర్సే, బట్ డిఫరెన్స్ ఎట్లా? దాని పర్పస్ని బట్టి డిఫరెంట్ అవుతాయి. అది టెస్టింగ్ కోసం అయితే టెస్టింగ్ సర్వర్లు, డెవలప్మెంట్ కోసం అయితే డెవలప్మెంట్ సర్వర్లు, అది యూఐటీ కోసం అయితే యూఐటీ సర్వర్లు, అది ఎస్ఐటి కోసం అయితే ఎస్ఐటి సర్వర్లు, అది లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ కోసం లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ సర్వర్లు, అది ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ సర్వర్లు. అర్థమైందా? ఎస్, Yes. ఓకే అన్న. క్లారిటీ వచ్చిందా? నోట్స్ రాసుకున్నారు ఏమన్నా? Yes, sir. ఎస్ అన్న. నోట్స్ రాసుకోవాలి, నోట్స్ చదవాలి, అప్పుడు మాత్రం అర్థమైంది. లేకపోతే ఒక 1 month తర్వాత కోర్సు మొత్తం మర్చిపోతారు. దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఎట్ ఆల్. అందుకని అట్లా. అర్థమైందా? సో అట్లా అంటే మీరంటే కొంచెం అంటే కొంచెం అట్లా బీటెక్ ఎప్పుడో పాస్ అయ్యి కొంచెం ఉన్నారు కాబట్టి ఈ క్లాస్ అని వినగలిగారు. మరి ఇప్పుడు Yes. ఇంకో పర్సన్ డిగ్రీ ఎప్పుడే పాస్ అయిన 2024 బ్యాచ్ స్టూడెంట్ వచ్చాడు, అంతా ఒక 10 నిమిషాలు ఉన్నాడు. 10 నిమిషాలకు అతనికి పనులు ఎక్కువ ఉంటాయి, చేతి నిండా పనులు ఉంటాయి. మరి 2024 బీటెక్ పాస్ అయినా చేతి నిండా పని ఉంటుంది. ఈ పనులు కావు. ఇది ఏంటంటే ఇది పనికొచ్చే పని. ఇది సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే ముందు ఈ క్లాసులు వినాలన్న సంగతి అతనికి తెలియదు పాపం. చేతి నిండా పనులు పెట్టుకొని వెళ్తా ఉంటాడు, రికార్డింగ్ వస్తుందిగా వింటా ఉంటాడు, ఏం అర్థం కాదు. అది ఇప్పుడున్న ఇది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే వినలేకపోవటం, చదవలేకపోవటం, మైండ్ని కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం. దేర్ ఆర్ అంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ ద స్టూడెంట్స్. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ స్టూడెంట్స్ కి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. వాళ్ళు దాన్ని కానీ చేసుకోగలిగితే దే విల్ అచీవ్ దేర్ గోల్స్. దట్స్ ఇట్. అంటే అట్లా. అర్థమైందా? ఎస్, మీరైతే చక్కగా రండి, ప్రతిరోజు క్లాస్కి రండి, నేర్చుకోండి. ఓకేనా? క్లాస్ ఓకే. అర్థమవుతుందా? ఎస్, Yes, sir. అవుతుందన్న. ఓకేనా? Yes, sir. గతంలో ఇప్పుడు ఇలాంటి క్లాసెసే గతంలో మీరు ఇప్పుడు తెలిసిన సబ్జెక్ట్ లాగా ఉందా, కొత్త సబ్జెక్ట్ లాగా ఉన్నదా మీకు ఇది? గతంలో మేము కొత్త ఇదంతా subject. వినేసాం అనే మాకు ఇబ్బంది లేదనేది ఉందా, లేకపోతే ఇప్పుడు ఓకే పర్లేదు కొంత ఐడియా వచ్చింది అనిపిస్తుందా మీకు? ఇదే క్లాస్ ఇంగ్లీష్ లో చెప్పుంటే అర్థమవుతాడు. ఇదే క్లాసు ఇంతకు ముందు అయితే వినలేదు, కాకపోతే సర్వర్స్ అని ప్రతి చోట వింటాము, ఏవి దేనికి యూజ్ చేస్తాం అనేది ఇక్కడ క్లారిటీ వచ్చింది. అదే 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 అది అది రావాలి, పిక్చర్ రావాలి. ఇంగ్లీష్ లో చెప్పినా నేను ఇలాగే చెప్తా, నా ఇంగ్లీష్ కూడా అట్లాగే ఉంటది. బట్ ఎనీవే తెలుగు అవును. క్లాసెస్ అన్నా కూడా తెలుగు, నేను ఇంగ్లీష్ లో అదే చెప్పి ఇదే క్లాస్ ని ఎక్సలెంట్ గా చెప్తా.
అది డౌటే లేదు, తెలుసు సార్. డౌటే లేదు, నో డౌట్ ఎట్ ఆల్. ఐ కెన్ ఎస్ ఆల్సో టీచ్ ఇంగ్లీష్, బట్ నో డౌట్ ఎట్ ఆల్, మొత్తం క్లారిటీగా చెప్పగలను. బట్ ఏంటంటే ఎస్ తెలుగు వాళ్ళకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గతంలో కంప్లీట్ ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళం, కంప్లీట్ ఎస్ 100% ఇంగ్లీష్. ఈవెన్ ఎస్ సింగిల్ వర్డ్స్ ఆల్సో ఐ డిడెంట్ యూస్. బట్ ఎనీవే, ఇక్కడ ఏం జరుగుతుందంటే అలా చేసినప్పుడు ఏంటంటే కొంతమంది తెలుగు స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి అర్థం కాలేదని తెలిసింది. అందుకోసం నేను మొత్తం తీసేసి తెలుగు వెళ్ళిపోయా ఇక. అంటే ఎస్ ఇప్పుడు ఇంగ్లీష్ కోసం అని పెట్టుకుంటే ఇక్కడ తెలుగు వాళ్ళు మిస్ అవుతున్నారు, వాళ్ళు రావట్లా. మనం ఈ సైడ్ అంతా ఎస్ తెలుగు పీపుల్ కాన్సన్ట్రేషన్ కాబట్టి మనకు అట్లా. ఆ సైడ్ అంతా వేరే పీపుల్, ఎస్ అట్లాగా. సో కాబట్టి మనం తెలుగు వాళ్ళకి బ్యాచ్ గా మంచిగా చేయాలని ఉద్దేశం. అది ఇంగ్లీష్ బ్యాచెస్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ కూడా మనం చెప్తాం, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. ఎస్ సార్. మీకైతే తెలుగు అర్థం అవుతుందా, పర్లేదా? అర్థమవుతాం సార్, క్లీన్ గా అర్థమవుతాం. నేను తెలుగు ఓకేనా మీరు? ఎస్, ఎస్ ఓకే సార్. ఓకే. సో షల్ వి స్టాప్ నౌ, క్లోజ్ చేద్దామా? ఎస్ ఓకే గుడ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అన్న, ఒక చిన్న డౌట్ ఉందన్న. చెప్పండి. ఇప్- ఇప్పుడు కీజెన్ లోకి హలో